Elite Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇవాళ ఖమ్మంలో అడుగు పెట్టంగానే ఎలా అనిపిస్తుంది అంటే యూజువల్లీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో 12 మంత్రులు ఉంటే 3 మంత్రులు ఉండేది ఖమ్మం జిల్లాలో. అంటే పవర్ సెంటర్ ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్గా ఖమ్మం. అలాంటి ఖమ్మానికి మరి ఈ 3 మంత్రులు ఏం చేశారో ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే ఈ మధ్యకాలంలో మీరు చూసారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రతిదీ రాజకీయం చేయటం, ప్రతిదానికి కేంద్రం నుంచి ఏమొచ్చింది అని మాట్లాడతారు. అంటే తెలంగాణకి ఇన్స్పెసిఫిక్గా కేంద్రం ఏమిచ్చింది, జాతీయ బడ్జెట్ పెట్టినప్పుడు తెలంగాణకి ఇన్స్పెసిఫిక్గా అదనంగా ఏమిచ్చింది అని మాట్లాడతారు. నేను ఇవాళ ఇక్కడ మీ ఖమ్మంలో మిమ్మల్ని అడిగేదల్లా ఒకటే, మీ 3 మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి, ఇంకొక 2 మంత్రులు. మీరు ఖమ్మంకి అదనంగా ఏం చేశారు మీరు చెప్పండి. అదనంగా కాకపోయినా అసలు జరగాల్సిన పనుల్లో ఏం చేశారు మీరు ఖమ్మంకి ఒకసారి చెప్పాల్సిన అవసరం. మనం ఓట్లు వేయించుకుని అబద్ధ హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా పాపం ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేస్తే మీరు ఇవాళ ఇక్కడ ఖమ్మం ప్రజలకు ఇచ్చింది ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏంటి అనేది ఒకసారి కనుక మనం గమనిస్తే వీళ్ళందరూ 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేసింది 6 గ్యారంటీ. ఏమనంటే మహిళలకి ఉచిత బస్సు, అంతకుమించి ఇంకోటి చెప్పరు. దాంట్లో కూడా మహిళలకి ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామంటారు, మరి ఏ బస్సులు వేశారో ఎన్ని బస్సులు వేశారో దాన్ని కూడా మనం లోతుగా విశ్లేషణ కనుక చేసుకుంటే దాంట్లో కూడా ఎన్ని అవకతవకలు ఉన్నాయో మనకు కనపడతానే ఉంటాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటి అని అంటే ఎలక్షన్కి ముందు ఏ సభకి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే రైతులందరూ కూడా ఎవరన్నా రుణాలు తీసుకోకపోతే ఇప్పటికిప్పుడు వెళ్ళి రుణాలు తీసుకోండి, నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు అన్నీ కూడా మాఫీ చేసేస్తాను అని చెప్పారు. అది రైతులకే కాదు, రైతు కూలీలకి ఏమిస్తామని చెప్పారు, కౌలు రైతులకి ఏమిస్తామని చెప్పారు, మహిళలకి ఏమిస్తామని చెప్పారు. అంటే ఇన్ని హామీలు ఇచ్చుకుంటూ వచ్చినాక చేసింది ఏంటి అని కనుక మీరు చూసుకుంటే గాడిది గుడ్డు ఆయన చేసింది. మాట్లాడితే గాడిది గుడ్డు అని మాట్లాడతారు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందరినీ కూడా డమ్మీలు చేసి కూర్చోబెట్టారు. మంత్రులు ఇచ్చిన డమ్మీలే, మంత్రులు కాని వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ప్రోటోకాల్తో అన్ని చోట్ల తిరుగుతారు. ఇవాళ మీరు ఎన్ని పంటలకి మీరు బోనస్ ఇస్తామని చెప్పారు, ఎన్ని పంటలకి ఇచ్చారు. వరికి మీరు బోనస్ ఇస్తామన్నారు, కానీ మళ్ళీ వచ్చేటప్పటికి సన్న వడ్లకి మాత్రమే మీరు ఆ బోనస్ ప్రకటించారు. అంటే ఇంకా ఎంతకాలం మీరు మోసం చేద్దాం అనుకున్నారు. ఇప్పటికీ 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక సగం టర్మ్ అయిపోయినట్టే. 2 బడ్జెట్లు వాళ్ళు ప్రవేశపెట్టారు, హాఫ్ టర్మ్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో 1/2 గ్యారంటీ మాత్రమే వాళ్ళు చేసింది. అందుకని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయలేని పరిస్థితి మీరు మొన్న చూశారు. గతంలో ఆ 2 ఎమ్మెల్సీలు కూడా అటు గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, కరీంనగర్ ఆ సైడ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. హైదరాబాద్లో మొన్న కాంగ్రెస్కి ఎంఐఎంకి ఆల్రెడీ వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కలిసే ఉన్నారు. దాన్ని మళ్ళీ ఇంకొకసారి మేము రుజువు చేసాం. కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళి ఏ రకంగా సపోర్ట్ చేశారు మీరు చూస్తూనే ఉన్నారు. మళ్ళీ మాట్లాడేది ఏం మాట్లాడతారు, ఎంఐఎం బీజేపీకి ఇంటర్నల్గా పనిచేస్తుందని మాట్లాడతారు. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎప్పుడూ కూడా వీళ్ళ ఎజెండా ఎంఐఎం ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. అది అనేక సార్లు రుజువైంది, మొన్న కూడా రుజువైంది. ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడటం అయితే అసలు అనవసరం. బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ నాయకుల గురించి, వాళ్ళ 10 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. కాగ్ రిపోర్ట్లు వాళ్ళ అవకతవకలన్నీ బయటపెట్టి, మొన్న కాళేశ్వరం గురించి కూడా వచ్చిన ఇది ఎంత అవినీతి జరిగింది, దాంట్లో ఏం జరిగింది అనేది కూడా నిన్న వచ్చిన ఒక రిపోర్ట్లో కూడా బయట ఉంది.
అందుకని వాళ్ళ గురించి కూడా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రజలు బీఆర్ఎస్ని తిరస్కరించారు. అసెంబ్లీలో కొన్ని సీట్లు వస్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి వాళ్ళ స్థానాన్ని ఏంటో చూపించారు. రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పరిస్థితి అదే, కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని హామీలు ఇచ్చి మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇవాళ రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని వాళ్ళు అక్కడ కళ్ళల్లో వానలు అకాల వర్షాలు వచ్చి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతుంటే మీరు ఢిల్లీకి సంచులు మోయటం కాదు చూడాల్సింది, ఆ కళ్ళల్లో ఉన్న సంచుల్ని మనం ఎట్లా కొనాలి అనేది అది కదా చూడాలి. ఢిల్లీకి సంచులు పంపటంలో మీరు దిట్ట అనేది తెలుసు, సంచులు మోయటం మనందరం చూసాం టీవీల్లో, సంచులు మార్చడాలు మోసుకోవటాలు ఇవన్నీ అందరూ చూశారు. ఆ సంచులు కాదు మొయ్యాల్సింది, రైతు పండించిన పంట, ఆ పంట కళ్ళల్లో ఉంచి మీరు ఎప్పుడు కొనుగోలు చేస్తారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం చూడాలి. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. గత ప్రభుత్వం అరిచేతిలో వైకుంఠం చూపించినట్టు గత ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇదిగో ఇది నీకే కనపడ్డ వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ నీకే అని చెప్పి, ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని మార్చి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టి అది వాళ్ళ కార్యకర్తలకి మాత్రమే ఇచ్చుకోవటానికి పనికొచ్చే విధంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తే, కానీ దాంట్లో కూడా బాధాకరమైన విషయం ఏంటంటే వాస్తవాలు వాళ్ళు తెలుసుకోవాలి. రీసెంట్గానే నాకు తెలిసినంత వరకు ఒక మాజీ ఎంపీపీ అనుకుంటా, కాంగ్రెస్కి సంబంధించిన ఆయన ఆత్మహత్య చేసుకోబోయాడు. ఎందుకు అని అంటే, ఇందిరమ్మ ఇల్లు నాకు కేటాయించలేదు, నాకు ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నాకు నా పేరు లిస్ట్లో ఉంది, కానీ మా ప్రభుత్వం వచ్చినాక మాకే ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇది స్టేజ్డా లేకపోతే నిజమా అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మిగిలిన ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా కాంగ్రెస్ నాయకులకే వెళ్ళి, ఇవాళ మీరు ఇళ్ళు ఇవ్వరు, మహిళలకి తులం బంగారం అని చెప్పారు పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కంటున్నారు, కానీ మీరు ఆ తులం బంగారం లేదు. మీరు పెన్షన్లు పెంచుతా అన్నారు, దాని సంగతి దేవుడు ఎరుగు. రుణమాఫీ చేసేసామని చెప్తున్నారు, 40% మాత్రమే చేసి మిగిలిన 60% రుణమాఫీ ఇంకా రైతులది అది పెండింగ్ ఉంది. రైతు కూలీలకి ఏం చేశారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తా ఉన్నారు, దానికి ఏం చేశారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఇచ్చిన స్కీముల గురించి కాసేపు పక్కన పెడితే, అసలు రాష్ట్రంలో మహిళలకి భద్రత ఉందా, రాష్ట్రంలో అసలు ఎవరైనా సరే సామాన్యుడి పౌరుడికి భద్రత ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది మహిళల పైన ఎన్ని అఘాయిత్యాలు వాళ్ళు రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతుందో అనేది మీరు ఒక్కసారి ఆ క్రైమ్ రికార్డ్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో నడిబొడ్డున పట్ట పగలు పొడుచుకోటాలు కాల్చుకోటాలు అనేది మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ చూసాం. మళ్ళీ వాళ్ళ మహిళల పైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అవి కూడా మనం చూస్తున్నాం. ఖమ్మంలో మాత్రం ఎక్కడికక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఈ బయటికి రాకుండా 3 మంత్రులు ఉన్నారు కాబట్టి వాటిని అనగదొక్కే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. నిజంగానే నాకు చాలా బాధాకరమైన విషయం అంటే, మహిళల పట్ల ఇంత చిన్న చూపు ఎందుకు, వాళ్ళకి కల్పించాల్సిన సెక్యూరిటీ కూడా కల్పించలేని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకా హాస్టల్స్ గురించి, గురుకులాల గురించి, వాటి గురించి ప్రత్యేకించి ఏం చెప్పనక్కర్లా. ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఎన్ని జరిగినాయో మనకు తెలుస్తూనే ఉంది. అంటే ఓవరాల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడ్మినిస్ట్రేషన్ కనుక చూసుకుంటే పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వం. అంటే ఏ ముఖ్యమంత్రికైనా ఇంత షార్ట్ స్పాన్లో ఇంత నెగటివిటీ వచ్చి ప్రజల్లో ఇంత తిరస్కరణ వచ్చింది అని అంటే, తిరస్కరిస్తున్నారు అని అంటే, అది కేవలం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఆ ఘనత దక్కింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.